హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ సొంతంగా నేర్చుకుందాం అనుకుంటున్నారో, ట్రేడింగ్ పర్పస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క యాక్యురసీ అంటే ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఒక యాక్యురసీ వచ్చేసరికి మనకి 70 to 80% యాక్యురసీ అనేది ఇస్తుంది. అంటే మీరు ఒక 10 ట్రేడ్స్ అనేది చేస్తే కనుక ఒక 7 to 8 టైమ్స్ అనేది మీకు సక్సెస్ అనేది వస్తుంది, అంటే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. మిగిలిన 2 టైమ్స్ ఎందుకు రావంటే మార్కెట్ కండిషన్స్ అలాగే ఒక స్టాక్ యొక్క మూమెంట్ వల్ల అది స్టాప్ లాస్ అనేవి హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. 2-3 టైమ్స్. మిగిలిన 7 to 8 టైమ్స్ అవుట్ ఆఫ్ 10 టైమ్స్ లో 7 to 8 టైమ్స్ అనేది మీకు ప్రాఫిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ నేను బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. సో ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చెప్తానండి కదా, ఈ వీడియోలో మనం ఒక ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ చూద్దాం ఫ్రెండ్స్. సో క్యాజువల్ గా మనం అయితే ఇండికేటర్స్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. సో ఇండికేటర్స్ కాకుండా ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కి మనకి ఎక్కువ అనేది యాక్యురసీ ఉంటుంది. అలాగే మనకి ట్రేడ్స్ అనేవి ఈజీగా మనకి సక్సెస్ అనేది తీసుకొస్తాయి అన్నమాట, అంటే ప్రాఫిట్స్ అనేవి తీసుకొస్తాయి. సో ఈ ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో మనం కేవలం ఒక 3 అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. 3 థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో కూడా మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ మీకు చెప్తాను. అవి ఏంటివో ఎవరైతే తెలుసో వాళ్ళకి తెలుస్తుంది అనమాట క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో. దాని గురించి చెప్తాను. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి మనం యూజ్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకోటి మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే ట్వీజర్ టాప్ అలాగే ట్వీజర్ బాటమ్ అని ఉంటాయి ఫ్రెండ్స్. దాని గురించి కూడా చూద్దాము. ఈ 3 థింగ్స్ మనం యూజ్ చేసి మనము మన యాక్యురసీ అనేది దాంట్లో పెంచుకుంటాం అనమాట. ఆ ట్రేడింగ్ లో ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మన యాక్యురసీ అనేది సక్సెస్ యాక్యురసీ అనేది పెంచుకుంటాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్ట్రాటజీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ లోకి వెళ్ళి జీరోదా సైట్ లో మీకు చూపిస్తాను అనమాట అసలు ఈ స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంతకన్నా ముందు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ట్వీజర్ టాప్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి. ట్వీజర్ టాప్స్ ఉంటాయి అలాగే ట్వీజర్ బాటమ్స్ ఉంటాయి. ఇవి ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ విధంగా వర్క్ అవుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. అలా మూవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ క్యాండిల్ అలాగే ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే, అలాగే దీని ఒక విక్స్ అంటారు. మీరు మీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తెలుసుంటే కనుక ఇదంతా ఒక గ్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని బాడీ అంటారు అనమాట. అలాగే ఇక్కడ చిన్న ఒక లైన్ ఉంది కదా, దాన్ని విక్ అంటారు అనమాట. సో ఎప్పుడైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి వాటి యొక్క 2 విక్స్ కనుక ఈక్వల్ గా ఉన్నట్టయితే, సో మెయిన్ గా బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే వీళ్ళు 2 క్యాండిల్స్ ఈక్వల్ సైజ్ లో ఉండాలి, అలాగే వాటి యొక్క వీక్స్ ఈక్వల్ సైజ్ గా ఉంటే ట్వీజర్ టాప్స్ అని అంటారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఎప్పుడైనా కింద పడుతున్నప్పుడు, స్టాక్ కింద పడినప్పుడు ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఈక్వల్ సైజెస్ లో ఉండి వాటి యొక్క విక్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నట్టయితే అక్కడ నుంచి రివర్సల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టాక్ పడుకుంటూ వచ్చి ఈ ఫార్మేషన్ కనుక జరిగితే, అంటే ట్వీజర్ బాటమ్స్ అంటే 2 విక్స్ ఈక్వల్ గా ఉండాలి, అలాగే 2 బాడీస్ ఈక్వల్ గా ఉంటే అక్కడ నుంచి రివర్స్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ట్వీజర్ బాటమ్స్ అంటారు. అలాగే ట్వీజర్ టాప్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టాక్ అనేది పెరుగుకుంటూ వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ వాటి యొక్క బాడీస్ అలాగే వాటి యొక్క విక్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నట్టయితే కనుక వాటిని ట్వీజర్ టాప్స్ అంటారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి రివర్సల్ వస్తుంది, అక్కడ నుంచి స్టాక్ అనేది పెరిగేది సడన్ గా కింద అనేది పడుతుంది అనమాట. సో ఇది ఒక బేసిక్ థింగ్ ఫ్రెండ్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో. సో బట్ ఇది బేసిక్ లెర్నింగ్ అనమాట. బట్ మనకి ఫార్మేషన్ ఇలా రావాలి అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అంటే ఎప్పుడో ఒక 5 డేస్కో 10 డేస్కో ఒకసారి వస్తుంది అనమాట ఇలాంటి ఫార్మేషన్స్. మన చార్ట్స్ లో చూసినప్పుడు స్టాక్ మైస్ అప్లై చేసినప్పుడు సో దీన్ని మనం కొంచెం మోడిఫై చేసి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బాడీ యొక్క సైజ్, అంటే ఈ విక్స్ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ అలాగే రెడ్ క్యాండిల్ యొక్క బాడీ ఈక్వల్ గా ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఈ ఫార్మేషన్ అనేది ఉండాలి. వాటి యొక్క విక్స్ అనేవి ఈక్వల్ సైజెస్ లో, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ సైజెస్ లో ఉండాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా. మామూలుగా అయితే ఈ 2 బాడీస్ ఈక్వల్ గా ఉండాలి, గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ బాడీస్ ఈక్వల్ గా ఉండాలి, అలాగే విక్స్ కూడా సేమ్ ఈక్వల్ పొజిషన్స్ లో ఉంటే మనం ట్వీజర్ టాప్స్ అంటాం. బట్ మనం కొంచెం మోడిఫై చేయాలి, ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవడానికి చాలా కష్టపడాలి. అంటే చాలా చార్ట్స్ అనేవి చెక్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 1 మంత్ 2 టైమ్స్ 3 టైమ్స్ మాత్రమే వస్తుంది. బట్ మనం కొంచెం మోడిఫై చేసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనం 2 to 3 డేస్ లో స్టాక్స్ లో మనకి ప్యాటర్న్ అనేది కనబడుతుంది. అంటే ఆ మోడిఫికేషన్ ఏంటంటే వీటి యొక్క బాడీ సైజెస్ అనేవి మనకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉండి ఈ రెడ్ క్యాండిల్ చిన్నగా ఉన్నా పర్లేదు, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉండి ఈ రెడ్ క్యాండిల్ పెద్దగా ఉన్నా పర్లేదు. బట్ వాటి యొక్క విక్స్ మాత్రం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉండాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా. వీటి యొక్క విక్స్ అంటారు ఈ లైన్స్ ని, చిన్న లైన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క విక్స్ మాత్రం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే ఇంకా బెటర్ అనమాట. బట్ వాటి యొక్క బాడీస్
పొజిషన్స్ అనేవి ఈక్వల్గా లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ మనకి ఫార్మేషన్ అది వస్తుంది. ఎందుకంటే మనం ఇంకొన్ని అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అలాగే ఇంకొన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి సక్సెస్ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ట్వీజర్ టాప్స్ అంటే, అలాగే ట్వీజర్ బాటమ్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకోటి యూజ్ చేస్తామని కదా, అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ యూజ్ చేస్తాము. ఎవరికైతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసో వాళ్ళకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటో తెలుసు ఫ్రెండ్స్. సో మనం ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కొంచెం త్వరగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కంటే పెద్దగా ఉంటే దాన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు ఫ్రెండ్స్. అంటే మీకు అర్థమైంది అనుకుంటా, రెడ్ క్యాండిల్ అనేది చిన్నగా ఉండాలి, దాని పక్కనే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, దీని యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ అనేది చాలా పెద్దగా ఉంది. సో దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. అంటే ఇక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఒక స్టాక్ అనేది బాగా పెరుగుకుంటూ వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ గ్రీన్ క్యాండిల్ కంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క బాడీ అనేది పెద్దగా ఉంటుంది. అలా పెద్దగా ఫామ్ అయినప్పుడు అప్పుడు ఆ స్టాక్ దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. అక్కడ నుంచి ఆ స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో ఇది మెయిన్ అనమాట. సో బులిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏం లేదు, కేవలం ఒక రెడ్ క్యాండిల్ దాని పక్కన వచ్చే గ్రీన్ క్యాండిల్ అనేది దీన్ని మింగేస్తుంది అనమాట. ఎంగల్ఫింగ్ అంటే మింగేయడం. సో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ ఈ రెడ్ క్యాండిల్ మింగేస్తుంది. అంటే చూడండి, దీనికంటే ఈ రెడ్ క్యాండిల్ కంటే ఈ గ్రీన్ క్యాండిల్ పెద్దది. సో అందువల్ల ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. ఇక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తుంది. అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంటుంది, దాని పక్కన ఫామ్ అయ్యే రెడ్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ మింగేసి పెద్దగా ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు దీన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఇక్కడ నుంచి స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ వచ్చేసరికి ట్వీజర్ టాప్స్ అలాగే ట్వీజర్ బాటమ్స్ అంటే ఏంటో చూసారు కదా. అలాగే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటో చూసారు కదా. సో ఇప్పుడు మనం చార్ట్స్ లోకి వెళ్ళి అసలు ఈ స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. జీరోదాలోకి వచ్చాను. జీరోదా అనేది వెబ్సైట్ లోకి వచ్చి ఓపెన్ చేశాను అనమాట, లాగిన్ అయ్యాను. నేను ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ అనే షేర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఈ స్ట్రాటజీ అనేది అప్లై చేసే ముందు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా బ్యాక్ టెస్టింగ్ అనేది చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి, లేకపోతే లైవ్ మార్కెట్స్ లో మనీ పెట్టకుండా మీరు అప్లై అనేది చేసి మీకు వర్క్ అవుతుంటే, మీకు ఏదైనా ఒక స్ట్రాటజీ ఎవరైనా చెప్పినప్పుడు ఆ స్ట్రాటజీ అనేది డైరెక్ట్ గా మనీ పెట్టి ఇప్పుడు ట్రేడింగ్ చేయకండి ఫ్రెండ్స్. అది చాలా రిస్కీ అనమాట. మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలి. బ్యాక్ టెస్టింగ్ కనీసం ఒక 10 టైమ్స్ ఒక 15 టైమ్స్ బ్యాక్ టెస్టింగ్ చేయాలి. లేదా పేపర్ ట్రేడింగ్ చేయండి, లేదా లైవ్ మార్కెట్స్ లో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఫార్మేషన్ ఇతను చెప్పినట్టు ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి అతను చెప్పినట్టు ఆ స్టాక్ అనేది కింద పడుతుంది, ప్రాఫిట్ ఇస్తుందా లేదా పైకి వెళ్ళి ప్రాఫిట్ ఇస్తుందా చూసుకొని అలా మీకు వర్క్ అయ్యి ఆ స్ట్రాటజీ మీకు వర్క్ అవుతుంటే మాత్రమే మీరు మనీ అనేది పెట్టి ఇన్వెస్ట్ అనేది చేసి మీరు ప్రాఫిట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ డిస్క్లైమర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ లో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను వచ్చేసరికి ఇక్కడ చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి చార్ట్ అనేది క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక 5 మినిట్ టైం ఫ్రేమ్ కానీ ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే చార్ట్ అనేది ఎవ్రీ 15 మినిట్స్ కి 5 మినిట్స్ కి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. బట్ 1 అవర్ చార్ట్ అనేది మనకి క్లియర్ గా అసలు స్టాక్ ప్రైస్ ఎటు మూవ్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తుంది. సో మనకి బేసిక్ గా ఒక 6 అవర్స్ అనేది ట్రేడింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి 6.5 అవర్స్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి పర్ డేకి మీరు 1 అవర్ చార్ట్ పెట్టుకుంటే కనుక మీకు ఒక 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మీకు మిగిలిన 4 అవర్స్ లో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. లేదైతే ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఇంకా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఈ స్ట్రాటజీ గురించి వెళ్దాం. బజాజ్ ఫిన్సర్వ్ షేర్ తీసుకున్నా, 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఏమేమి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదా బేరిష్ ఎంగల్ఫింగ్ యూజ్ చేస్తాం, లేదా ఇంకా ట్వీజర్ టాప్స్ ఆర్ ట్వీజర్ బాటమ్స్ యూజ్ చేస్తాం. ఇంకోటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. బేసిక్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ చూద్దాము. ఇక్కడ ప్రీవియస్ గా చార్ట్ నేను చూపించట్లేదు, ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉందన్నమాట, ఎందుకంటే పెద్దదైపోతుందని చూపించట్లేదు. సో ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ గా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ ఉంది, రెసిస్టెన్స్ లైన్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్న ప్యాటర్న్ అనేది బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ ఈ రీజన్ లో మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్ సపోర్ట్ లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. మీరు ఇక్కడ కింద పెట్టుకున్నట్టయితే ప్రీవియస్ ఇవి సపోర్ట్ లైన్స్, ఇక్కడ కూడా సపోర్ట్ లైన్స్, ఆ తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్, ఆ తర్వాత ఇది కూడా రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ యొక్క టాప్స్ చూడండి, నేను ఇక్కడ లైన్స్ తీసేస్తున్నాను.
తీసేస్తున్నాను రెసిస్టెన్స్ లైన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెసిస్టెన్స్ లైన్స్ గీసుకోవాలి, రెసిస్టెన్స్ అలాగే బాటమ్స్ గీసుకోవాలన్నమాట, ఆ తర్వాత పెట్టుకోవాలి. సో ఆ రీజన్ అనేది గీసుకోండి. ఎప్పుడైనా రెసిస్టెన్స్ లైన్స్ తీసుకునే ముందు ఎప్పుడైనా ఒక రీజన్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్ లైన్. రెసిస్టెన్స్ అంటే కేవలం ఒక లైన్ కాదు ఫ్రెండ్స్, ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ మనం పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే కనుక ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. అలాగే మనం సపోర్ట్ లైన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ ఒకటి ఇలాగా, ఇది ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అలాగే ప్రీవియస్ గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ లెవెల్స్ ప్రీవియస్ గా కూడా ఫామ్ అయ్యాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వీటి యొక్క చూడండి, ఇక్కడ ఇది సపోర్ట్ లెవెల్, అలాగే ఇది రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ ఫామ్ అయింది చూడండి ఫ్రెండ్స్, స్టాక్ అనేది కింద పడి ఇలా పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫామ్ అయింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నేను ఇది కొంచెం తీసేస్తాను పక్కకి. ఇక్కడ చూడండి రెండు కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ట్వీజర్ టాప్స్ చెప్తుంది ఫ్రెండ్స్, ట్వీజర్ టాప్స్ చెప్తుంది ఫ్రెండ్స్. ట్వీజర్ టాప్స్ అంటే చూసాం కదా, ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి వాటి యొక్క విక్స్ అనేవి అంటే ఈ లైన్స్ అనేవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది సడన్ గా ఫాల్ అవుతుంది అని అర్థం అనమాట. సో అక్కడ నుంచి మీరు కనుక ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ప్రీవియస్ ఇది సపోర్ట్ అంటారు, ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో అక్కడ దాకా మీరు ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే దీంట్లో ఇక్కడ ఇలా ట్వీజర్ టాప్స్ చూసిన తర్వాత ఆ క్యాండిల్ ఫుల్ గా ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ నుంచి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా ఎంటర్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు. అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ కింద తీసుకుంటారు. అలాగే ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ దాకా కూడా తీసుకుంటారు అనమాట. చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. సో మీరు ఇక్కడ కనుక ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాఫిట్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాఫిట్, అంటే ఇక్కడ దాకా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు అనమాట. సో అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారంటే ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అంటే ఈ లెవెల్స్ కి ఇక్కడ పైన పెట్టుకోండి. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు, ఆ తర్వాత ఇక్కడ మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. మీరు ఇక్కడే అంటే ఈ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకొంచెం వెయిట్ చేసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ చూసి ఇక్కడ కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఇక్కడ ఫామ్ అయింది కదా, మీరు ఇక్కడ చెప్తున్నారు బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడైనా ఫామ్ అయింది అంటే చూడండి ఫ్రెండ్స్, సేమ్ రీజన్ లో మళ్ళీ ఇంకొన్ని డేస్ అంటే ఇది 15th జూలై ఫామ్ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా 23rd జూలై కూడా సేమ్ ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్, మీకు ఇక్కడ లైన్స్ అడ్డొచ్చేస్తుంది అనుకుంటా. సో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్, వాటి యొక్క విక్స్ అనేవి చిన్నగా ఫామ్ అయ్యాయి, బట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. అక్కడ నుంచి స్టాక్ అనేది కింద పడింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి దాకా మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ తీసుకుంటారు కదా కింద, సో ఇక్కడ మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు, అంటే ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకున్న తర్వాత కింద దాకా మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో మనం ఇంకోటి చెప్పుకున్నాం, మనం షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు ఇంకోటి కూడా చెప్పుకున్నాం కదా, ఎంగల్ఫింగ్ కూడా ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ గా ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ కనబడలా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనబడింది, బట్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే ట్వీజర్ టాప్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ కి మీకు ఇక్కడ పైన విక్స్ అనేవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే చిన్న విక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి, 1 or 2 రూపీస్ తేడాలో. ఆ తర్వాత ఇంకోటి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, దాని పక్కన ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ కన్నా పెద్దగా ఉంది, అంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ మింగేసింది, అంటే ఎంగల్ఫింగ్ జరిగింది, అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. అంటే ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ట్వీజర్ టాప్స్ ఫామ్ అయ్యాయి, అంటే స్టాక్ అనేది కింద పడుతుంది. అంతేకాకుండా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఫామ్ అయింది, అంటే ఖచ్చితంగా ఈ స్టాక్ అనేది కింద పడుతుంది. అక్కడ నుంచి మీరు అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఇది క్లోజ్ అయిందో ఆ తర్వాత నుంచి మీరు తీసుకున్నట్టయితే ఇదంతా కూడా మీకు ప్రాఫిట్ ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ రోజు డేట్ అనేది క్లోజ్ అయిపోయింది కదా, అంటే నెక్స్ట్ డే ఓపెనింగ్ కూడా మీరు చూసుకోండి, ఆ స్టాక్ కొంచెం కింద పడుతుంటే అక్కడ నుంచి మీరు షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకుని ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 1 hour టైం ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి డేస్ మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి, బట్ మీరు ఆ రూల్ కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు కింద అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక స్టాక్ అనమాట. దీంట్లో మనం ఏమేమి చూస్తాం, బేరిష్ అంటే స్టాక్ ని షార్ట్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలి, ట్వీజర్ టాప్స్ ఫామ్ అయిన తర్వాత స్టాక్ అనేది కింద పడుతుంది, మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఫామ్ అయింది, కింద పడింది, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, అంటే ఇంకొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట, స్టాక్ ఖచ్చితంగా కింద పడుతుందని. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకో స్టాక్ చూద్దాం, దాంట్లో కూడా అనాలిసిస్ చేద్దాం. నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాను, ఇది కూడా 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, ఇక్కడ మీకు చూపిస్తాను. పెట్టుకున్నాం, ఆ తర్వాత రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ గీసుకుందాం. సో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లైన్ గీసినప్పుడు కేవలం ఒక్క లైన్ గీయకూడదు ఫ్రెండ్స్, ఒక రీజన్ అనేది గీయాలి. సో ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట, నేను ఇక్కడ చూపించట్లేదు. ప్రీవియస్గా ఇది సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఇది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్, అందుకే ఇక్కడ గీసామన్నమాట. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ కట్గా ఫామ్ అయింది అనమాట. చూడండి కింద స్టాక్ అనేది కింద పడుతుంది, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఆ పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. వాటి యొక్క విక్స్ అనేవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ట్వీజర్ బాటమ్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ట్వీజర్ బాటమ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ట్వీజర్ బాటమ్ ఫామ్ అయింది, అంటే ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్, వాటి యొక్క విక్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే ట్వీజర్ బాటమ్ ఫామ్ అయింది ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ నుంచి స్టాక్ అనేది బూమ్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వెయిట్ చేస్తారు, ఇక్కడ దాకా వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటారు. ఇక్కడ నుంచి స్టాక్ చూడండి ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ ఆ రోజు అంటే నెక్స్ట్ డే దాకా, అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎవరైతే తీసుకుంటారో నెక్స్ట్ డే ప్రాఫిట్ ఇచ్చింది, ఆ నెక్స్ట్ డే కూడా మనకి ప్రాఫిట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇచ్చింది అనమాట. అప్రాక్సిమేట్లీ మనకి అప్రాక్సిమేట్లీ చూసుకుంటే కనుక ఒక 150 పాయింట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేవలం 1 2 3 ట్రేడింగ్ డేస్లో అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది. సో 1000 రూపీస్ స్టాక్ 150 ఇచ్చిందంటే అప్రాక్సిమేట్లీ మనకి 15% ఇచ్చినట్టే ప్రాఫిట్. సో బాగా వర్క్ అయ్యే స్ట్రాటజీ ఇది. సో ఇది మనకి ఇప్పుడు ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ లైన్స్ గీసుకున్నాం, సపోర్ట్ లైన్స్ అలాగే మీరు ఇక్కడ రెసిస్టెన్స్ లైన్స్ కూడా గీసుకోవచ్చు. ప్రీవియస్ వర్కింగ్ డేస్ చూసి దాంట్లోంచి రెసిస్టెన్స్ లైన్స్ గీసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ లైన్ గీసుకున్నాం, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. వాటి యొక్క విక్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. అక్కడ నుంచి బూమ్ అనమాట స్టాక్. సో ఈ విధంగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మీరు ప్రీవియస్ చార్ట్స్ చూసి మీరు చెప్తున్నారు కదా వర్క్ అవుతుంది, మీరు ప్రీవియస్ చార్ట్స్ చూసి ఎవరైనా చెప్తారు అనొచ్చు. బట్ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రీవియస్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఫామ్ అవడానికి ట్రై చేసింది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫామ్ అయింది చూడండి ఒక రెడ్ క్యాండిల్, దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్, వాటి యొక్క విక్స్ అనేవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ సపోర్ట్ లైన్ బ్రేక్ అయింది. నేను చెప్పాను కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1030 అనేది మంచి సపోర్ట్ లెవెల్, అది రీసెంట్ గా బ్రేక్ అయింది, అంటే ఎస్టర్డే బ్రేక్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మళ్ళీ కూడా ఆ సపోర్ట్ లెవెల్ ని మళ్ళీ బీట్ చేసి పైకి వచ్చేసింది అనమాట. అంటే 134 దాకా అప్రాక్సిమేట్లీ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం లైవ్ ప్రీవియస్ షార్ట్ చూసి చెప్తున్నాం అంటారు. సో అలా కాదు, ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ స్టాక్ అనేది కింద పడింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. వాటి యొక్క విక్స్ అనేవి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్న తర్వాత ఏం చేస్తారంటే, అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒక రెడ్ క్యాండిల్ కి పక్కన గ్రీన్ క్యాండిల్, మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. రెడ్ క్యాండిల్ కి పక్కన గ్రీన్ క్యాండిల్, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కంటే పెద్దది ఫామ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది జరిగింది. చూడండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ బాడీ అనేది పెద్దగా ఉండాలి. సేమ్ ఇక్కడ జరిగింది అనమాట. రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ అనేది చాలా పెద్దగా ఉంది. సో అక్కడ నుంచి స్టాక్ అనేది నిన్నే కొంచెం పైకి పెరిగింది, ఇంకా కూడా పైకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, రేపు ఎల్లుండి అనేది అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఈరోజు ఇది చెప్పాను కదా అని రేపు ఇది పెరుగుతుంది అన్నాం కదా, మార్కెట్ మూమెంట్ కూడా మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ మూమెంట్ కూడా ఉంటుంది. బట్ మీరు అబ్జర్వ్ అనేది చేయండి, ట్రేడ్ అనేది తీసుకోకండి. ట్రేడింగ్ అనేది రిస్కీ. ఎప్పుడైనా ఒక స్ట్రాటజీ చెప్పినప్పుడు బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత ట్రేడింగ్ చేయండి. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత ఈ రెండు విక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది, అంటే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది జరిగింది. అంతే, స్టాక్ అనేది పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ దాకా వెళ్ళొచ్చు. అంటే మనం రెసిస్టెన్స్ లైన్స్ గీసుకుంటే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ లైన్స్ ఏంటి, ప్రీవియస్ గా వీటికి ఇదొక రెసిస్టెన్స్ లెవెల్, అలాగే ఇదొక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ కి ఈజీగా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, ప్రీవియస్ ఇది సపోర్ట్ లెవెల్, అలాగే ఈ రీజన్ అంటే మీరు ఇక్కడ గ్రీస్ చూపిస్తాను మీకు. సో ఏదైతే ఇది ఉందో ఇక్కడ ఒక క్యాండిల్, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట ఈ స్టాక్ కి. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే, ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక ఈ రీజన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఈ స్టాక్
పెరుగుతుందా అని కన్ఫామ్గా చెప్పాలి అంటే మార్కెట్ మూమెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల సివియర్గా ఫాలో అయితే మళ్ళీ ఈ స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీరు ఎంటర్ ఎక్కడ తీసుకుంటారు, ఫస్ట్ క్యాండిల్ చూస్తారు, ఇక్కడ 2 వీక్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగింది, ఇక్కడ అనేది ఎంట్రీ తీసుకుంటారు, నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో దాని కింద మనకి ఈ విక్స్ ఎక్కడ ఫామ్ అయ్యో ఆ విక్ కింద అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ ప్రాఫిట్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రీవియస్ ఎక్కడ ఉన్నాయో, రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మీరు టార్గెట్స్ అనేవి పెట్టుకొని రీచ్ అవుతారు ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వాళ్ళు, లేదు సేమ్ డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ అప్లై చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి స్ట్రాటజీ వర్క్ అవుతుందో లేదా అని. రేపు లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, మనకి మార్కెట్ అనేది మండే ఓపెన్ అవుతుంది కదా, అక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ. అంటే మనం దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ యూజ్ చేస్తాం, అంతేకాకుండా బేరిష్ అలాగే బుల్లిష్ ఎంగల్ఫింగ్ యూజ్ చేస్తాం, అంతేకాకుండా ట్వీజర్ టాప్స్ అలాగే ట్వీజర్ బాటమ్స్ యూజ్ చేస్తాం. ఇది ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మనం ఏ ఇండికేటర్స్ ఇక్కడ యూజ్ చేయట్లేదు, కేవలం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అలాగే ట్వీజర్ టాప్స్ ట్వీజర్ బాటమ్స్ ఫామ్ అవుతున్నాయా లేదా చూసుకొని అప్లై అనేది చేస్తాం అన్నమాట. మీరు వీడియోలో చూసారు కదా, ప్యూర్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకున్నాం. ఆ తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్, బెరిష్ ఎంగల్ఫింగ్ యూజ్ చేసాం. ఆ తర్వాత ట్వీజర్ టాప్స్ అలాగే ట్వీజర్ బాటమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి రివర్సల్ కోసం చూసాం ఫ్రెండ్స్. ఆ రివర్సల్ కనుక వచ్చినట్టయితే మనం మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ అప్రాక్సిమేట్లీ చాలా టైమ్స్ అనేది యూజ్ చేశాను. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. బట్ మీరు ఏదైతే అనాలిసిస్ చేయాలో అది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఈ స్ట్రాటజీ చూసారు, రేపు వెళ్ళి మనీ పెట్టేసి ఒక 30,000 40,000 పెట్టేసి అప్లై అనేది చేయకండి. బ్యాక్ టెస్టింగ్ చేయండి, ఏదైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. లేదు అనుకుంటే కనుక లైవ్ మార్కెట్స్లో ఈ స్ట్రాటజీ అనేది చూడండి, మనీ అనేది పెట్టకుండా చూడండి అది వర్క్ అవుతుందా లేదా. అంటే ట్వీజర్ టాప్స్ ఫామ్ అయిన తర్వాత స్టాక్ రివర్సల్ వచ్చి మీకు ప్రాఫిట్స్ వస్తుందా లేదా, లేదా ట్వీజర్ బాటమ్స్ ఫామ్ అయిన తర్వాత ఆ స్టాక్ అనేది రివర్సల్ వచ్చి పైకి వెళ్ళి ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసిన తర్వాత మాత్రమే మీ ఏదైతే మనీ ఉందో హార్డ్ అండ్ మనీ అది కొంత అమౌంట్ అనేది పెట్టి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అక్కడ కనుక మీకు ప్రాఫిట్స్ వస్తే అప్పుడు హ్యూజ్ అమౌంట్స్ అనేది పెట్టి ట్రేడింగ్ అనేది చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్